మనుషులు మార్పు లేదు. అనేకమైన మరి ఉదయకాలమే మరి ఎన్నో వస్తున్నాయి. మరి ఉదయం వస్తుంది, మరలా సాయంత్రం వస్తుంది. ఇలాగా మానవుడు మరి అనేక రకాలుగా మరి ఎన్నో విధాలుగా మానవుడు జీవిస్తూనే ఉన్నాడు. మరి జీవించిన మానవుడు మరి చనిపోతున్నాడు. ఆ తర్వాత మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా మరి నిత్య నరకానికి అగ్నిగుండానికి జారిపోతుంది. అందుకే ఆత్మల రక్షణ సందేశం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాసికారంధ్రములో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మయను. జీవాత్మ కలిగిన మానవుడు ఈ భూమి మీద జీవిస్తున్నాడు, మరి పుడుతున్నాడు, మరి ఈ భూమి మీద ఉన్న వాటిని అనుభవిస్తున్నాడు, మరలా సరిపోతున్నాడు. ఇది మన కంటికి బాగా కానుస్తూనే ఉంది. సోదరి సోదరులారా, మరి సంసారము ఖాయమా చావు ఖాయమంటే మనం ఏమంటామండి చెప్పండి? సంసారం ఉంటుందా? చావే ఖాయము. ఏదో ఒక రోజు మనం వెళ్ళిపోవాల్సిన వారమే. ఎంత జాగ్రత్తగా బతికినా ఒక రోజు మనం వెళ్ళిపోవాలి. మన కళ్ళ ముందర మన తాతలు, తండ్రులు, ముత్తాతలు, మరి ఎంతో మంది ఇరుగు పొరుగు వారు మరి వెళ్ళిపోతున్నారు. కానీ మనలో చదవం లేదు. ఇంతేలే ఈ లోకం, ఇంతేలే మన పరిస్థితి అనుకుంటున్నాం. కానీ ఇంత కాదండి. మనకంటూ ఒక రాజ్యం ఉంది. మనము పుట్టి తెలుసుకున్నాం ఈ లోకం ఉందని. సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నక్షత్రం, నింగి, నేల, నీరు, నిప్పు, గాలి ఇవన్నీ మన కన్ని కారుస్తున్నాయి. ఆయన అదృశ్య లక్షణములు చూడండి. చెత్త ఫలాలు మరి భూమి మీద ఆయన ఆకాశం నుండి మంచి వర్షం కురిపిస్తున్నాడు. మరి మన పంటలో మరి గోధుమ గింజ అయినా, వడ్ల గింజ అయినా, జొన్న గింజ అయినా, ఏ గింజ అయినా సరే మనం ఇచ్చేది ఒకటే ఒక గింజ. కానీ సోదరి సోదరులారా, ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఆ భూమిలో ఇత్తనము చచ్చిపోయి మొక్కై మంచి ఫలాలు ఇస్తుంది. అలాగే నీలో ఉన్న ఆత్మ కూడా ఒక రోజు అది చనిపోయిన తర్వాత అది మహిమగల శరీరముగా మారిపోయి పరలోక రాజ్యానికి చేరే ఆత్మ ఈ మనిషి చేసిన పొరపాటు ఏదంటే కామమని, క్రోధమని, మదమని, మాత్సర్యమని, కొట్లాటని, అసూయని, ఇలాగ పగలని, ఏదో విధంగా వ్యభిచారమని, దొంగతనమని, మోసమని అనేకమైన పనులు చేసి మానవుడు పాపము తెచ్చుకొని మరి పరలోక రాజ్యము మరి చేరకుండా నరకానికి అగ్నిగుండానికి జారిపోతున్నాడు. ఓ సోదరి సోదరులారా, మరి ఒకసారి ఆలోచించండి. మరి ఈ ఉదయకాలం మీరేమి చేస్తున్నారే అని మమ్మల్ని మీరు ఒక ప్రశ్న అడగొచ్చు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు 2023 సంవత్సరం కొరకు ఆయన శిలువ మరణం పొందాడు. మానవులందరి కొరకు ఆయన ప్రచారం చేసి పరలోక రాజ్యం చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణం పొందాడు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మహాత్యాగం చేశాడు. ఆయన రక్తము కార్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం, అది అమూల్యమైన రక్తం, అది నిష్కలంకమైన రక్తం. అటువంటి రక్తం చేత నీవు శుద్ధీకరించబడితే పరలోక రాజ్యం ఉందండి. అందుకే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు, ఈ భూమి మీద నీతిమంతులు ఒక్కరు లేరని నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చి తన నీతిమంతుడైన పరిశుద్ధమైన రక్తం ఇచ్చాడు. సోదరి సోదరులారా, ఈ ఉదయకాలం ఈ నూతనపల్లి గ్రామ ప్రజలు ఈ ఉదయకాలం ఒక్కటి మీరు ఆలోచించండి. ఇది మతము కాదండి, ఇది మార్గము, జీవమండి. మార్గము నేనే, మార్గమును నేనే, సత్యమును నేనే, జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి ఎందుకు రాదని ప్రభు సెలవిస్తున్నాడు. ఈ చక్కటి మాటలు మీరు విని ఈ దైవ సందేశాన్ని మా సోదరులు ఇదో కరిపత్రాలు ఇస్తున్నారు. అందులో దేవుని వాక్యం ఉంది, చక్కటి బైబుల్ పంచుతున్నారు. అందులో మీరు గ్రహించాల్సి ఏదంటే ఖచ్చితంగా చదువుకొని మార్పు చెంది మారు మనసు పొంది మరి పరలోక రాజ్యము చేరుకుంటే అక్కడ యుగ యుగాలు ఉండే రాజ్యం. అక్కడ ఆకృతము లేదు సుమా. ఉదయకాలమే ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఏమి ధరించుకుందామని ఎంతో దిగులు చెంది ఈ మనిషికి అక్కడ దిగులు లేని రాజ్యం ఉంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు నశించున్న ఆత్మలను వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా ఈ భూమి మీద వచ్చి ఆత్మల కొరకై తన ప్రాణాన్ని బలి చేశాడు. ఆత్మలు రక్షించడానికి తన యవన రక్తాన్ని చిందించాడు. ఆయన మన కాలు చేతులు చేసిన పాపం వల్ల ఆయన కాలు చేతుల్లో మేకులు దిగబడ్డాయి. మన తలపులు చేసిన పాపం వల్ల ఆయన ముళ్ళ కిరీటం ధరించబడి ఉంది శిరస్సు మీద. మన దేహమంతా చేసిన పాపం వల్ల ఆయన దేహమంతా దున్నబడి ఉంది. క్షమాపణ పొందారని చెప్తూ ఈ మాటలు చెప్పి ముగిస్తున్నాం. మీ కొరకు